ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. Bring the action. चलो चलो लाइफ से मिलो इदो కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. హలో ఎవరా? హలో నేనురా దిలీప్ని. చెప్పరా దిలీప్, ఎక్కడున్నా? మన ఊరు వచ్చానురా, మన స్పాట్ లో ఉన్నాను. అక్కడే 10 నిమిషాలు పెట్టారా, 11 నిమిషాలు ముందుంటాను. ఓకేరా. అమ్మా అవసరం గురించి ఎవ్వడు రాడరా బాబు. హలో పెద్ద పెద్ద పెద్ద, ఎక్కడికే? అక్కడికే. నేను అయితే ఇక్కడ దిగిపోతాను. సరే. బాబా ఓ ఆపిన కంగారు థ్యాంక్ యూ బ్రదర్. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. సారీ బాబా, చెప్పింది. ఈ మధ్య నా టైం నాకేద్దాం అన్నది చేసిన 2 నిమిషాలు తోలుతారు బాబు. ఎందుకు ఈడు ఎక్కడ ఉన్నాడో? హలో యారా ఎక్కడున్నా? చదువుతున్నాను నేను. ఎక్కడ కనబడ్డారు, వచ్చేస్తున్నా. ఎంత మారిపోయా? ఏముందిరా అంత బెట్టింగ్లు. ఏంటి బెట్టింగ్లా? బెట్టింగ్ అంటే డబ్బులు పోతాయి కదరా. ఎందుకు పోతారా? కూర్చుని చేస్తాం లేదా మానేస్తాం. ఏంటి ఈ లాజిక్ తెలియదు, నేను ఎంత డబ్బులు వదిలేసానంట. అయితే బెట్టింగ్ అయిపోవడమేంట్రా. సరే మరి పని ఉంది, నువ్వు ఆంచి నాకు ఫోన్ చేయమని. దాని బాయ్. ఏంటి ఆలోచన చేస్తున్నావు? నిన్న మా ఫ్రెండ్ వచ్చాడ్రా, అది చాలా మారిపోయాడు. అంతా బెట్టింగేనంట. నన్ను కూడా ఆలోచించమన్నాడు. మరి ఏం ఆలోచించు? నువ్వు మారవా? నువ్వు మారవరా? మనం కూడా మారాలి. సరే అయితే. బెట్టింగ్ చేద్దాం అనుకుంటున్నారా? సరే బా, నెంబర్ ఇస్తాను. నేను వేస్తాను కదా బా. ఉన్నాడు రా, ఆడైతే ఈజీ దొరికేస్తాడు రా. సరే నెంబర్. సరే బా. 9 7 0 4 7 2 6 2 7 3. సరే ఎవరికి చేస్తాం బా. ఓకే బా, యాడ్ చేయవా? Simmons has set the standard 12 for no loss. Get AB out this over, we win the game.
హాయ్రా హాయ్రా. హాయ్రా హాయ్రా. హాయ్రా. మారిపోరా రాజా. అదేంట్రా కొంచెం కావాలి అది డబ్బులు ఇచ్చాం ఒకసారి పట్టించేయండిరా. వచ్చారంట్రా నాన్న అయిపోయింది యాక్చువల్ సార్ రారా జీవితం ఎవరిని వదిలిపెట్టదు మీరు నడుతున్నాడా అందరి సరదా తీర్చేస్తది సార్ చెప్పు రే రాత్రి మీ మ్యాచ్ పోయింది. ఏం వేస్తుంది ఆ మ్యాచ్ ఉందిరా. మరి అంతా .6 ఇచ్చి బలం చెప్పు దాని మీద వేస్తాను. .5 ఫిక్స్ చేసుకో. సరే ఎంత వేయమంటావు? రాత్రి అంత ఉంది అంత వేసి మొత్తం వేసేయమంటావా? ఓ సరే ఫిక్స్. ఐ లవ్ యూ. ఫ్రెండ్ అంటే నువ్వు. అలా సరిపోద్దా సూపర్ వన్. జీవితం ఎవరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తది అరే చెప్పు రే ఈ మ్యాచ్ కూడా నీకు పోయింది. పోయిందా ఏం వేస్తుంది ఇంకో మ్యాచ్ గురించి కాదు కానీ నాకు అర్జెంటుగా మనీ కావాలి. ఆ మ్యాచ్ కూడా అయిపోయినాయి అంతా ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏ మ్యాచ్ ఉంది? ముంబై చెన్నై ఉంది. రేషు అంతా రేషియో పెద్ద ఏం లేదు, 0.2 0.3 ఉంటుందేమో. సరే మొత్తం వేసి రే నువ్వు గెలిచావు అనుకో మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. అదే నేను గెలిస్తే నాకు 1,00,000 వస్తుంది. అది కూడా నాకు రేపు మార్నింగ్ కల్లా కావాలి. సరే జీవితం ఎవరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తది రే ఈ మ్యాచ్ కూడా నీకు పోయింది. పోయిందా నాకు అర్జెంటుగా మనీ కావాలి రేపు మార్నింగ్ కల్లా. ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను కాదు, ఒకవేళ నీ ఫోన్ ఆఫ్ అయిందనుకో నీ ఇంటి కాలింగ్ బెల్ రింగ్ అవుద్ది. జాగ్రత్త. సరే రేపు కల్లా అర్జెంట్గా ₹1,00,000 కావాలరా. ఎందుకురా ఎందుకురా? ఇద్దరు నెత్తికి డాన్స్ చేస్తున్నప్పుడు కొచ్చుళ్ళు కాకుండా ఆదలేదని చెప్పరా. తెలిసినోడు ఉన్నాడు రా, కానీ నీ దగ్గర అమ్మటానికి ఏముంది? ఈ బండి ఉందరా. కానీ అంత ఇచ్చిన మాట్లాడకూడదు రోయ్. అర్జెంట్ అన్నాం కదా అని ₹1,00,000కి 10,000 20,000 ఇస్తారేంట్రా? కాదులేరాడు మరి అలాంటి కాదు కానీ మాట్లాడదు. హలో కిషోర్ అన్న, నేను చెప్పరా రవి. మా ఫ్రెండ్ ఒకడు బండి అమ్ముతా అన్నాడన్న, నువ్వేమన్నా తీసుకుంటావేమో అని చేశాను అనమాట. సరే తీసుకురా చెప్తా. పదరా. రే రవి ఎక్కడరా? అన్నా అతనండి. రే రే అలా అన్న. హాయ్ అన్న. ఇక చెప్పాను కదా. హాయ్ అన్న. హాయ్. బండి అని ఇంక మా వాడిదే. అదేనా బండి. ఎంత? ₹1,00,000 అన్న. తమ్ముడు కొన్న రేటు కాదు కానీ కావాల్సిన రేట్ అని చెప్పు. అదే ₹1,00,000 అన్న. 1,00,000 టేబుల్ వ్యవహారం కాదు కానీ మీరిద్దరు లాంచండి. అలా కదన్నా చూడన్నా ఎంతో కానీ చెప్పానా. సరే కీసి దాన్ని ఉన్నాయి ఇక్కడ. సరే ఓ 70,000 వస్తాయి తమ్ముడు. ఏంట్రా చూడ.
అన్నా అది కదన్నా, కనీసం 80 చూడన్నా, అర్జెంట్ అన్న కొంచెం. తెలిసినోడు కాబట్టి చూద్దాం. చేతిలో క్యాష్ లేదు కానీ చెక్ ఎత్తాను, మార్చుకోండి రేపు. అలాగే అన్న. ఇవి బాయ్ రా. బాయ్. బాగా ఇంకో 20,000 కావాలి బా. జావగడికి ఫోన్ చేశారు. ఎక్కడ చూడరా. ఎరా ఏంట్రా బా నాకు మనీ కావాలరా. ఇప్పుడు ఇచ్చేయండిరా మా ఫ్రెండ్కి అర్జెంట్ అయితే. ఎరా ఏమి లేదు, సరే ఉంటాను మరి. సర్లే బా. నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులేరా. డబ్బు సంపాదించాలంటే ప్రతి ఓడు ఇలాగ ఇంట్లోకి వచ్చి పందెలు వేసుకుంటారు కదా. పని ఎందుకు చేస్తారు? దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుంది కాబట్టి. ఆయన నీకు చెప్పిన అవసరం. కానీ నా దగ్గర అయితే ఈ డబ్బులు ఉన్నాయి. నీ మీద ఎలా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకో. ఉంటాను మరి. ఫ్రాంక్ గా చెప్పండి రా అబ్బాయిలు, ఇక్కడ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఎరా ఇప్పుడు ఎంతో బెట్టింగ్ చా ఊరుకోబా. ఇదేరా బెట్టింగ్ అంటే. నీకు వస్తే అందరూ ఎంజాయ్ చేస్తాం, పోతే ఎంటర్టైన్మెంట్ నీకు వదిలేదు. ఇప్పుడు ఎంతో బెట్టింగ్. మాట వరుసగా మారాలన్నందుకు చిన్నపిల్లని సినిమా చూపించావా? ఆయన నీకు మాట చెప్పాలరా. ఇంకెందుకు లేట్ చెప్పు. నువ్వు కష్టపడితే వచ్చే రూపాయి నీ కష్టాలను దూరం చేస్తే, కష్టం లేకుండా వచ్చిన రూపాయి కష్టాలను తెచ్చిపెడతారా. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. కస్టమర్ కూడా తెగదింపేస్తున్నాడు రా బాబు. ఇందాక డైలాగ్ నాకు సింక్ అయితే ఈ డైలాగ్ నీకు సింక్ అయిందేట్రా కొడక. బా నడుబా, రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందాం. జేబులో డబ్బులు ఉంటాయిట్రా. డబ్బులు లేకపోతే బా బెట్టింగ్ వేద్దాం. మారో నా కొడక.